డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో చాలా రకాలైన అంశాలన్నీ కొత్తగా తెరపైకి రావటం మొదలుపెట్టాయి. రోజుకు ఒక అప్డేట్ లాగా ఈ రోజున ఒక్కొక్క కత్తిపోటుకి 2 లక్షల రూపాయలు సుపారీ అనే అంశం చాలా బాగా హెవీగా హల్చల్ చేస్తూ ఉంది ఈ రోజున. అందుకోసమనే అంత పాశవికంగా 53 కత్తిపోట్లు, నలుగురు చాలా తక్కువ స్పాన్లోనే ఒక వ్యక్తి పైన అంత పాశవికంగా కుమ్మరించగలిగారు, అన్ని కత్తిపోట్లు వేయగలిగారు అని అంటే దాని వెనుకున్న కారణం ఇది అనేది ఇప్పుడు బయటకు తెలియవస్తున్న అంశం. దీంతో పాటుగా ఈ వీరయ్య చౌదరి ఈ హత్య ఉదంతం వెనుక చాలా రకాలైన పెద్ద ప్లానే జరిగింది. చాలా రకాలైన శక్తులన్నీ ఏకమైన తర్వాతనే ఇది జరిగింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు కొంత ప్రాథమికంగా బయటకు ఇస్తున్న సమాచారం. మద్యం సిండికేట్ వ్యవహారం కావచ్చు, రేషన్ మాఫియా వ్యవహారం కావచ్చు, భూదందాలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, లేదు రాజకీయం పరంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవటానికి జరిగింది కావచ్చు, అందరినీ సమాయత్తం చేసి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉండి ఇదంతా నడిపించాడు అనేది ఒక ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఆల్మోస్ట్ 2 రోజుల నుంచే వినిపిస్తున్న పేరైనప్పటికీ ఈ ముప్పా సురేష్ అనే వ్యక్తి వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. ఈ హంతకుల్ని తీసుకొచ్చి ఈ అమ్మనప్రోలుకి దగ్గరలోనే ఆ ఒక హాస్టల్లో 10-15 రోజులుగా అక్కడే ఉంచి ఒక వారం రోజుల పాటు వాళ్ళు రెక్కి కూడా నిర్వహిస్తున్నా మరి వీళ్ళకి సమాచారం ఏం లేకపోయింది. అంత పకడ్బందీగా జరిగింది అని చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ అంశంలో 5-6 రకాలైన భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేషన్ మాఫియా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటుగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం జరిగింది. అతను వాట్సాప్ చాట్లు లీకు కూడా అయినాయి. ఈ వీరయ్య చౌదరికి వార్నింగ్ ఇస్తూ వచ్చిన వాట్సాప్ చాట్లు. దీంతో పాటుగా ఈ ముప్పా సురేష్కి కానీ ఈ వీరయ్య చౌదరికి మధ్య ఉన్న పొలిటికల్ రైవల్రీ ఒకటి కూడా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఈ బాగా వేళ్ళు ఊనుకుపోయిన వీరయ్య చౌదరిని తప్పిస్తే తప్ప మనకి ఇక్కడ రాజకీయంగా మనకి స్థితిగతులు కరెక్ట్గా అవ్వవు అని అనుకున్న వాళ్ళు మొత్తం అందరూ కలిసి, ఇటు టీడీపీ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, అటు వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు, అందరూ కలిసి సమాయత్తంగా అందరూ ఒక గ్రూపుగా తయారైన తర్వాతనే ఈ ఉదంతం జరిగింది అనేది చెబుతూ ఉంటే, ఇక ఇందులో దొరికిపోయిన స్కూటీ దాని ఓనర్ అయిన వినోద్ టిప్పర్ లారీల ఓనరు. అతను ఈ రైల్వే కాంట్రాక్ట్కి టిప్పర్ లారీలు పెట్టిన అంశంలో కానీ కొద్దిగా వివాదాలు మరి వీరయ్య చౌదరితో కూడా ఉన్నాయట. కాకపోతే ఎందుకంటే పెద్దల హస్తం ఇందులో ఉంది. ఈ హైదరాబాద్లో ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపోయిన ఈ పెద్ద నాయకుడు కానీ, లేకపోతే ఈ ఉదంతంలో పాల్గొని వైజాగ్ దాకా వెళ్ళి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఒక నిందితుడు కానీ, ఇంకా చాలామంది ఎవరెవరితోటి వీళ్ళందరికీ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారించాలి. ఈ కేసు అంతా ఆషామాషిగా ఈజీగా ఇదండి ఫైనల్ అవుట్పుట్ అని వెంటనే తీయటానికి లేదు. ప్రవీణ్ పగడాల అంశంలో అయితే కొంచెం ముందుగానే అందరికీ తెలిసినప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇలాంటివన్నీ తెచ్చేదాకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి దీన్ని బయట పెట్టలేదు. ఇది అనుమానాస్పద మృతిగానే నమోదు చేసుకున్నప్పటికీ అసలైన సీసీ కెమెరా ఫుటేజ్లతో సహా తీసి బయట పెడితే ఇప్పుడు అందరూ నోరు మూసుకునే లాంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా గోతంలో కుక్కి తీసుకొచ్చారు, తన్నుకుంటా తీసుకొచ్చారు, ఇట్లాంటివి చెప్పి వాళ్ళ రాజకీయ దీన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీరయ్య చౌదరి ఈ కేసుకు వచ్చేటప్పటికి అధికారంలో ఉన్న అధికార పక్షానికి సంబంధించిన నాయకుడి యొక్క హత్య ఇది. దీంట్లో ఈ అధికార పక్షానికి సంబంధించిన నాయకులు మరికొంతమంది ప్రమేయం ఉందనే దాంట్లో కానీ, మళ్ళీ వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ప్రమేయం ఉందని కూడా బయటకు వస్తున్న సమాచారాన్ని చాలా పకడ్బందీగా ఏరి కూర్చి దాన్ని ఇప్పుడు బయటకు తీయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టకు సంబంధించిన అంశం. టీడీపీ పార్టీకి వాళ్ళ నాయకుడిని పోగొట్టుకోవడంతో పాటుగా అసలు ఇందులో నిజాలు ఏమిటి,
అనేది బయటకు తేల్చే అంశంలో కూడా ఖచ్చితమైన నిజాలు నిక్కచ్చి ఆధారాలతోటి బయటకు వస్తేనే కదా వీళ్ళ పరువు కూడా నిలబడేది. దానికోసం పోలీసులు కూడా చాలా విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు కత్తిపోటుకి 2 లక్షలు ఎంత పాశవికంగా. ఇప్పుడు ఎక్కడైనా ఒక సుపారీ ఇచ్చారు అని అంటే అతన్ని చంపేస్తేనేనో, అతని మీద దాడి చేస్తేనేనో, అతనికి ఏదో నష్టం చేస్తేనో ఇలాంటి వాటికి సుపారీలు ఉంటాయి. ఇదేమిటి ఒక బంపర్ ఆఫర్ లాగా అనమాట. ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ అంటారు చూడండి, అట్ట ఒక్కొక్క పోటుకి 2 లక్షలు, ఒక్కొక్క పోటుకి 2 లక్షలు. దాంతో వాళ్ళు 53 కత్తిపోట్లు. అంటే ఇక మనిషి బ్రతికే అవకాశమే లేకుండా చెయ్యాలి అని అంటే ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ పెట్టాలి అని లెక్కేసుకుంటే చూడండి, 53 కత్తిపోట్లు అంటే 53 రొళ్ళు ఎంత అవుతుంది? 1 కోటి పైన అవుతున్న ఈ వ్యవహారం. అంటే ఓ సుపారీ ₹1,00,00,000 అని అనుకోవాల్సిందే కదా. లేదు వాళ్ళకు సంబంధించిన వరకు మిగతా ఇంకా ఇంటర్నల్గా వేరే ఏదైనా ఉందేమో, అవి కూడా ఇప్పుడు ఇక బయటకు రావాలి. దీంతో పాటుగా ఈ దేవేంద్రనాథ్ చౌదరి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రేషన్ మాఫియాలో ఉన్న వ్యక్తుల అరెస్ట్ కావచ్చు, వీళ్ళ ద్వారా అసలైన మనిషిని పట్టుకోవాలి. దీంతో పాటు నిందితులందరినీ ఐడెంటిఫై చేసి పట్టుకుని తీసుకొని రావాలి. వీళ్ళందరూ 10-15 రోజులుగా అక్కడే ఉంటున్నా కనీస సమాచారం లేకుండా ఎలా ఉన్నారు ఈ వీరయ్య చౌదరి కానీ ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసు కానీ అనేది కూడా ఇప్పుడు అన్నీ బయటకు రావాల్సిన అంశాలు. వీటన్నిటి దృష్ట్యా చూస్తుంటే ఈ కేసు అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు, బాగా గట్టిగా పరువుకు సంబంధించింది. నిక్కచ్చి ఆధారాలతోటే ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి పోలీసుల మీద, వాళ్ళ మీద బాగా ప్రెషర్ కూడా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.